నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని ఇష్టానుసారంగా మనం నడవగలిగితే దేవుని కృప మనం వెతుక్కుంటూ వస్తుంది. ఆ దేవుని కృప ఏం చేస్తుందంటే మనం ఊహించని స్థాయికి, మనం ఊహించినటువంటి ఒక స్థితిలో మనల్ని నిలవబెడుతుంది. దేవుని కార్యాలు మనము, మన కుటుంబం, మన వెనక రాబోతున్న తరము చూచే ఒక కృప, ఒక వాగ్దానం పొందేటట్లుగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని ఇష్టం చేస్తే నీ స్థితి మారింది, నీ స్థాయి మారుతుంది. నీ పొజిషన్ మారుతుంది. నేను అంటాను, కొంతమంది వారి స్థాయి పొజిషన్ మారడానికి మనుషులకు ఇష్టంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, మనుషుల ఇష్టాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేనేమంటానంటే, ఒకవేళ మనుషుల ఇష్టాన్ని, మనుషులను సంతోషపెట్టడానికి మనం నడిచినా, ప్రవర్తించినా, ఒకవేళ వారు మన స్థాయిని కొద్ది రోజుల వరకు ఈ భూమి మీద, ఈ సమాజంలో ఒక మంచి స్థితిలో ఉంచుతారేమో, కానీ మరలా కొన్ని రోజులకి ఆ స్థానాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కానీ నేనేమంటానంటే, మనుషులకు ఇష్టానుసారంగా కాకుండా దేవునికి ఇష్టానుసారంగా మనం నడిపించబడగలిగితే ఖచ్చితంగా నువ్వెన్నటికి కోల్పోని ఒక ఆధిక్యత దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ తరానికి అనుగ్రహిస్తాడు. ఆమె మరెన్నడూ కొట్టివేయబడని నిబంధన దేవుడు చేస్తాడు. ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనం ఉంటుంది అని నిబంధనది. ప్రైజ్ ది లార్డ్. చూసారా, మనుషులకు ఇష్టంగా ఉంటే వారు ఉన్నంత వరకు, లేకపోతే అధికారులు ఉన్నంత వరకు, ఆ నాయకులు ఉన్నంత వరకు మన పొజిషన్ బాగుండొచ్చు. ఆ తర్వాత ప్రైజ్ ది లార్డ్, మనం చూస్తున్నాం కదా, చాలా మంది ఒక రాజకీయ నాయకుడు ఉంటే ఆ నాయకుడికి ఇష్టంగా బ్రతికితే అతడు ఉన్నంత కాలం మనోడి జీవితం వెలిగిపోద్ది. యేసు రక్తమే. అతడు ఒకవేళ లేడనుకో, ఆ తర్వాత ఆయన ఉన్నప్పుడు వెలిగాడు రా ఒక వెలుగు అంటారు. కానీ నేనేమంటానంటే, దేవునికి ఇష్టానుసారంగా బ్రతికితే నీవున్నంత కాలం వెలుగుతావు. కొట్టని గట్టిగా చప్పట్లో. ఆ తరువాత రాబోయే నీ తరానికి కూడా ఒక శాశ్వతమైన దేవుని వాగ్దానము, నిబంధన నీ ద్వారా వారికి సొంతమవుతుంది. ఆమేన్. ఈ మాట నేను చెప్పాలి. అదేంటంటే, మనము రాబోతున్న మన తరానికి, మన వెనుక తరానికి మనము ఒక ఆశీర్వాదకరమైన సూచనగా మారి మన బ్రతుకును ముగించాలి. దేవుడు అంటాడు కదా, నా కుమారుడైన దావీదు నిమిత్తం ఈ పట్టణమును కాపాడి సంరక్షిస్తాను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఎంత అద్భుతమైన కృపది. మరలా చెప్తున్నాను, ఒక రాజుగా ఒక స్థితి మారడమే కాదు సుమా, రాబోయే తరాలకు, తన నెక్స్ట్ జనరేషన్ కి ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా, అంటే తన ద్వారా ఆ తరము కాపాడబడుతుంది. కొట్టని గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. ఒక మంచి మాట చెప్పాలి నేను. ఈ రోజున దేవుని వాక్యాన్ని బట్టి మనం భక్తి చేస్తున్నామంటే ఆ భక్తి అనేకులకు ప్రయోజనకరంగా మారాలి. అది నీకు, నీ కుటుంబానికి మాత్రమే కాకుండా నీ వెనుక రాబోతున్న తరానికి నిన్ను బట్టి వారు ఒక శుభప్రదమైన నిరీక్షణతో కూడిన జీవితం, ఒక ఆశీర్వాదకరమైన జీవితం చేయగలిగిన కృప పొందాలి. అలాగున మన జీవితాలు మార్చబడాలి. అలాంటి ఒక నిబంధన, ఒక వాగ్దానం దేవుని దగ్గర నుంచి మనం సొంతం చేసుకోవాలి. అది ఎవరికి పడితే వారికి ఇవ్వడు. ఎవరు దేవునికి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారో వారి జీవితంలో నిబంధన నెరవేరుతుంది. ఆమేన్. గట్టిగా చేతులు ఎత్తేసి స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా. ఎంత అద్భుతమైన కృప అండి అది, ఎంత శ్రేష్టమైన ఆధిక్యత అది. గొర్రెల కాపరిగా నుండి, గొర్రెల దొడ్లలో నుండి అతన్ని తీసుకొని వచ్చి పాడి ఆవులను మేపుట మాన్పించి ఇశ్రాయేలుకు కాపరిగా నియమించాడు. అంత మాత్రమే కాదు, అతను తదనంతరం
దావీదునకు దీపం నిలుపుతాను. ఆమేన్. అతని సింహాసనం శాశ్వతంగా ఉంటుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ రోజున మన జీవితాల్లో దేవునికి ఇష్టానుసారంగా మనము బ్రతుకుటకు ఆశతో నడిపించబడదుము గాక. ఈ రోజు మనం ఉండవలసిన మన ఆశ ఏంటంటే, నేను దేహంలో ఉన్న దేహాన్ని విడిచిపెట్టిన దేవునికి ఇష్టంగా బ్రతకాలి. ఎందుకు? నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతికితే, ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు నీ స్థితిని, నీ స్థాయిని మారుస్తాడు. అంత మాత్రమే కాదు, నీ ద్వారా వచ్చిన సంతతి, నీ ద్వారా వచ్చిన కుటుంబమే కావచ్చు, నీ ద్వారా వచ్చిన పరిచర్య కావచ్చు, నీ ద్వారా వచ్చినటువంటి ఆత్మీయ బిడ్డలే కావచ్చు, తరతరాలు కాపాడబడతారు. వారు దీవెనకు, ఆశీర్వాదానికి యోగ్యులుగా మార్చబడతారు. నిన్ను బట్టి వారి మీదకి రాబోతున్న ఉపద్రవాలు ఆపబడతాయి. ఆమేన్. ఆశీర్వాదం అంటే ఈ భౌతికంగా ఏదో సంపాదించుకోవడం కాదు. నిన్ను బట్టి అనేకులు కాపాడబడడం, అది నిజమైన ఆశీర్వాదం. ఒక సందర్భంలో ఒక మాట నాకు జ్ఞాపకం ఉంది. నేను వాక్యాన్ని చదువుతూ ఉండగా, ఫలించడం అంటే, అభివృద్ధి చెందడం అంటే భౌతికంగా లిటరల్ గా ఇక్కడ ఒక ఘనతను, ఖ్యాతిని సంపాదించడం కాదు. ఫలింపంటే ఎలా ఉండాలంటే, నీ ద్వారా అనేకులు బ్రతకాలి, నీ ద్వారా ఒక దేశమే బ్రతకాలి. యోసేపు ఫలించే కొమ్మ కనుక ఐగుప్తులో అతన్ని బట్టి ఐగుప్తు చుట్టుప్రక్కల ఉన్న దేశాలు బ్రతికాయి. కొట్టని గట్టిగా చప్పట్లో. ఇది నిజమైన ఆశీర్వాదం. ఆ కృప పొందాలి మనం. ఇప్పుడు దావీదు ఆ కృప పొందాడు. దావీదును బట్టి ఈ పట్టణాన్ని కాపాడుతున్నాను. స్తోత్రం చెప్పండి. మరొక్క మాట చెప్తాను. ఈ భయంకరమైన దినాల్లో దేవునికి ఇష్టానుసారంగా బ్రతికితే మన జీవితం ఎలా ఉంటుందో, మన ముగింపు ఎలా ఉంటుందో తెలుసా? చూడండి ఒకసారి వాక్యాన్ని. హెబ్రీయులకు రాసిన పత్రిక, త్వరగా ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. 11వ అధ్యాయం 5వ వాక్యం. హెబ్రీ పత్రిక 11:5 మనందరికి తెలిసిన మాట అది. చూడండి అక్కడ, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండినని సాక్షులు పొందిన కాగా దేవుడు అతనిని కొనిపోయేను గనుక అతడు, ఈ మాటలు కూర్చొని, కొనిపోయేను. కొనిపోయేను ఎక్కడికి? హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. మరణము లేకుండానే శరీరముతోనే దేవుని దగ్గరికి, పరలోకానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. కొనిపోబడుట, ఈ మాట గుర్తుపెట్టుకోండి. మనమంతా దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారం కదా. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కేతించును. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందరూ నేడో రేపో యేసయ్య రాబోతున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు అని మొత్తానికి అయితే పాడుకుంటూ ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ప్రభు వస్తాడు, నన్ను కొనిపోతాడు, నన్ను తీసుకొని వెళ్తాడు. ఇంకా వాగ్దానం ఉంది కదా, ఇదిగో నేను వెళుతున్నాను, మరలా తిరిగి వస్తాను, మీరు నా యొద్ద ఉండునట్లుగా మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళుతున్నానని చెప్పాడు. నా కొరకు ఒక స్థలం ఉంది, ఆయన సిద్ధపరిచాడంట. స్తోత్రం. హల్లెలూయా. ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు ఎలా తేలి చూస్తున్నారు? మీ యొద్ద నుండి ఆకాశమునకు ఎలాగున ఆరోహణమై వెళుతున్నాడో అదే రీతిగా మనలో తిరిగి వస్తాడు. నిశ్చయమే ఆయన రావడం. ప్రైజ్ గాడ్. అయితే వచ్చి కొనిపోయేది ఎవరినో తెలుసా? అందరినీ కాదు. ప్రైజ్ లార్డ్. వాక్యం అంటుంది, దేవుడు మనకు ముందుగానే మనం బుద్ధి తెచ్చుకొని, మన జీవితాలను మార్చుకొని, మన జీవిత నడవడికను మార్చుకొని, మన ఆలోచన విధానాన్ని మార్చుకొని, మన ప్రవర్తన శైలిని మార్చుకొని ఇకనైనా సరిచేయబడాలని కొన్ని వేల సంవత్సరాల క్రితము భక్తి చేసి మరణించి దేవుని యొద్దకు చేర్చబడిన వారి యొక్క విషయాలు ఇంకా మనము చదివి గ్రహించడానికి దేవుడు భద్రపరిచి పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము. ఎవరికి ఇష్టంగా బ్రతికాడంట? చెప్పాలి. వాక్యం ఉంటుంది కదా.
ఎన్ని సంవత్సరాలు నడిచాడు? 300. చదవండి ఒకసారి. 300 ఏళ్ళు దేవునితో నడుచుచు. ఆదికాండం హానోకు దినములన్నీ 360 ఏళ్ళు దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తి మంచి స్తోత్రం చెప్పండి. ఏమండి, ఒక్క 10 రోజులు దేవునికి ఇష్టానుసారంగా ఉండలేకపోతున్నాం. అసలు ఇంకొక మాట చెప్పాలంటే వాక్యం ఉంటుంది, ఈ రోజు దేవుని ఇష్టం చేస్తే మరలా రేపు దేవుని ఇష్టాన్ని ప్రక్కన పెట్టేస్తున్నారు. కానీ దేవుని వాక్యం అంటుంది, ఆయన గురించి ఎంత అద్భుతంగా రాయబడిందంటే 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమార్తెలను కుమారులను కలిగి దేవునితో నడిచాడు. ఎలా నడిచాడు? దేవునికి ఇష్టడుగా నడిచాడు. కొట్టని గట్టిగా చప్పట్లు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వాక్యము సత్యం ప్రియులారా. దేవుని వాక్యం శ్రేష్టమైనది. దేవుని మాట నమ్మదగినది. దేవునికి ఇష్టడుగా బ్రతకాలనే ఒక అపేక్ష మనలో ఉంటే అలా నడవడానికి కావలసిన కృప దేవుడిస్తాడు. ఆమేన్. అసలు ముందు ఆశ ఉండాలి కదా, ఆ అపేక్ష ఉండాలి కదా. ఇప్పుడు వాక్యం ఉంటుంది, అతడు దేవునికి ఇష్టడై ఉండెను అని సాక్ష్యము పొందాడు. మీకు చెప్తున్నాను ఇక్కడ, అంటే దేవునికి ఇష్టంగా బ్రతికాడు కనుక ఆ తర్వాత దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికంటే తానుండే స్థలమునకు. ఆమేన్. నిత్యత్వానికి, ఆ పాతాళపు వేదనలు లేనటువంటి స్థలానికి, యుగయుగాలు నిత్యానందము కలిగినటువంటి, ఆ నిత్య మహిమ కలిగినటువంటి స్థలానికి. ప్రైజ్ ది లార్డ్. మరలా చెప్తున్నాను ఇక్కడ మీకు, భూమి మీద మనకి ఇష్టం వచ్చినట్లుగా బ్రతికి పరలోకం వెళ్ళడం అనేది సాధ్యమయ్యే పని. గుర్తుపెట్టుకున్న వాక్యం అంటుంది లూకా సువార్తలో 16వ అధ్యాయంలో, కుమారుడా నీవు నీ జీవిత కాలం అంతయు నీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతికావు, నడిచావు. కానీ లాజరు నాకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతికాడు, నేను కోరుకుంది చేశాడు. ఆమె కష్టపడ్డాడు, బాధపడ్డాడు, ఇబ్బంది పడ్డాడు. అలా ఇబ్బంది పడినా కష్టపడినా నాకు ఇష్టానుసారంగా ఉన్నాడు, కానీ నా ఇష్టాన్ని తప్పి పక్కకు వెళ్ళలేదు. ఆమె నేను తాను ఎలా బ్రతకాలని అనుకున్నాడో అలాగే బ్రతికాడు, దాన్ని దాటి ప్రక్కకు వెళ్ళలేదు. ఆమె నేను అంటాను, మన జీవితంలో ప్రభు మన గురించి ఏమనుకున్నాడో అది గ్రహించి అది ఎరిగి భక్తి చేయడం అనేది శ్రేష్టమైన భక్తి. ఆమె ఇప్పుడు లాజరు ఎలా బ్రతకాలి అని ప్రభు అనుకున్నాడో అలాగునే బ్రతికాడు. ఆ ప్రక్కన వ్యక్తి ఏమన్నాడు, నీవు నీకు ఇష్టం వచ్చినట్లుగా నీకు ఇష్టానుసారంగా బ్రతికావు. కానీ లాజరు తన ఇష్టానుసారంగా బ్రతకలేదు, నాకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతికాడు. ఆమె నేను తాను ఎలా ఉండాలి అనుకున్నాడో అలా ఉన్నాడు. కనుక ఇప్పుడు అబ్రహామును మనం ఆనుకొని ఉన్నాడు. ప్రైజ్ గాడ్. కనుక ప్రియులారా, చివరిగా నేను చెప్తున్నాను, ముగించబోతున్నాను. ప్రభు రాబోతున్నాడు కాబట్టి మనం కొనిపోబడాలి, దేవుని రాజ్యానికి వెళ్ళాలి, దేవునితో ఉండాలి. యుగాలు కన్నీరే లేని, వేదనలే లేని, అసలు సూర్యుడే చంద్రుడే లేని ఆ మహిమ కలిగిన దేవుడే గుడారమై ఉన్నటువంటి, వెలుగై ఉన్నటువంటి ఆ నిత్య పరలోకానికి మనం వెళ్ళాలి అంటే ఒకసారి ఆలోచించండి. ఈ కడవరి దినాల్లో మనం దేవునికి ఇష్టంగా బ్రతకాలి. ఆమేన్. దేవునికి ఇష్టలుగా బ్రతికాము అనే ఒక సాక్ష్యమును సంపాదించాలి. ఆమేన్. చెప్పగలగాలి ప్రజలు, దేవునికి ఇష్టంగా బ్రతికాడయ్యా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడయ్యా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చింది ఆవిడే, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు ఆ సహోదరుడి, ఆ సహోదరి. ప్రైజ్ ది లార్డ్ అనే ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. ఈ భూమి మీద నువ్వు సంపాదించుకున్న మొత్తం వదిలిపెట్టిపోవాలి. కానీ నువ్వు సంపాదించుకున్న ఆత్మ సంబంధమైన దేవునికి నమ్మకంగా భక్తి చేసి బ్రతికావు, ఆయన ఇష్టాన్ని నెరవేర్చావని సంపాదించిన ఒక సాక్ష్యం ఉంది. అది నిన్ను నిత్యత్వంలో దేవుని మహిమ ఎదుట నిత్యానందములో నిలబెడుతుంది.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఎందుకయ్యా దేహంలో ఉన్న దేహాన్ని విడిచిపెట్టిన దేవునికి ఇష్టంగా బ్రతకాలనుకుంటున్నాం అని అంటే, నేను నా ఇష్టంగా బ్రతికితే ఒక రోజు దేవుడు నన్ను నిలబెడతాడు, నేను చేసిన మంచివైన చెడ్డవైన తీర్పునిస్తాడు. నా ఇష్టంగా నేను బ్రతికాను కాబట్టి దేవుడు సిద్ధపరిచినటువంటి, నా కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని కోల్పోతాను. నేను దేవునికి ఇష్టంగా బ్రతకగలిగితే, అయ్యో దేవుడికి ఇదిగో నేను లెక్క చెప్పాలని ఒక దైవ భయభక్తి భూమి మీద భక్తి చేయగలిగి నడిపించబడగలిగితే, ఒక రోజున దేవుడు ఉండే ఆ మహిమలో ఆయనతో పాటు నేను కూడా ఉండగలుగుతాను. ఆమేన్. కనుక ఈ రోజు మన జీవితాల్లో ఏ అపేక్షతో నడిపించబడుతున్నాం? ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులు కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. తెగులు భయంకరంగా ప్రజలను చుట్టివేస్తూ, ప్రపంచాన్ని చుట్టివేస్తున్న ఈ దినాల్లో ఇంకా ఏ అపేక్షతో నడిపించబడుతున్నాం మనం? ఇకనైనా మేల్కొందాం, మన మనోనేత్రాలు వెలిగించుకుందాం. దేవునికి ఇష్టలుగా బ్రతకాలని ఒక ఆశతో నడిపించబడదాం. ఆమేన్. అలా బ్రతుకుదాం, దేవునికి ఇష్టానుసారంగా ఉందాం. దేవుని కృపని మీదకి వచ్చేటట్లుగా దేవుని కృపను పొందుకొని నీ వెనుక తరానికి ఒక దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నువ్వు మలచబడి, సిద్ధపరచబడి నీ జీవితాన్ని ముగించవచ్చు. అదేవిధంగా దేవునికి ఇష్టానుసారంగా బ్రతికితే, నడిస్తే, జీవిస్తే దేవుడే కొనిపోయాడు అంట. ఆమేన్. వాక్యం కూడా చెప్తుంది, ఆయన తన దూతలను పంపుతాడు. ఆయన ఏర్పరుచుకున్న వారందరినీ, ఆయనకి ఇష్టంగా నడుస్తున్న వారందరినీ వారు పోగు చేస్తారు, ఆయన నుండి స్థలానికి తీసుకుని వెళ్తారు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి గుంపులో దేవుని ఇష్టాన్ని నెరవేర్చి ఆయనతో ఉండి ఆయన మహిమలో ఆనందించే ఆ గుంపులో ఉండుటకు మనము కూడా దేవుని ఇష్టాన్ని ఎల్లప్పుడూ జరిగిస్తూ దేవుని చిత్తానుసారంగా దేవుని మనసును, దేవుని ఆలోచన గ్రహించుకుంటూ నడిపించబడదాం. ఈ భూమి మీద మనుషులను, లోకాన్ని, మన యొక్క శరీరాన్ని సంతోషపెట్టే వ్యక్తులుగా కాకుండా ఎల్లప్పుడూ దేవుణ్ణి సంతోషపెట్టే వారమై, దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారమై నడిపించబడుదుము గాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి సిద్ధపరచును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. ఎవరికి వారు కళ్ళు మూసుకోండి, దేవుని సన్నిధిలో మోకరించండి. ఒక్క నిమిషం ప్రార్థనలో ఉండగలరా? ఇలా చూస్తున్న వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అయ్యా, ఈరోజు మీరు నాతో మాట్లాడారు, నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించారు, నన్ను దర్శించారు, నాతో మీరు మాట్లాడారు ప్రభు. నీ వాక్యం బలమైన దేహములో ఉన్న దేహాన్ని విడిచిపెట్టి నీకిష్టులమై ఉండవలనని మిగులు అపేక్షిస్తున్నామని భక్తులు చెప్పారు. ఈరోజు మేము ఈ అపేక్షతో నడిపించబడాలి. దేవుని పిల్లలుగా మేము కోరుకోవలసినటువంటి, మేము అపేక్షించవలసినటువంటి, ఆశించవలసినవేంటో మీరు మాకు స్పష్టంగా తెలియజేశారు. అవును నాయన, మీరిచ్చిన జీవితం, మీరిచ్చిన బ్రతుకులు మీ ఇష్టాన్ని ప్రక్కన పెట్టి, మీ ఉద్దేశాలను ప్రక్కన పెట్టి, మిమ్మల్ని సంతోషపెట్టడం ప్రక్కన పెట్టి, వారు సంతోషపడుతూ, మనుషులను సంతోషపెడుతూ, మనుషులు మెప్పు పొందుతూ, మనుషులను మెప్పుపరుస్తూ, మీరు వారిలో నివసించడానికి అనుగ్రహించిన ఈ దేహములో వారు ఆనందపడుతూ, వారు సంతోషపడ్డారు తప్పితే మిమ్మల్ని సంతోషపరచలేకపోయారు. కనుక వారు ముగింపు చాలా ధైర్యంగా ఉందనుకునే విషయాన్ని నేర్చుకోండి. నీకు ఇష్టముగా బ్రతకాలని అపేక్షతో బ్రతికిన నడిపించబడిన మా ముందున్నటువంటి భక్తులు ఒక మహిమకరమైన ముగింపు, ఒక మహిమకరమైనటువంటి జీవితాన్ని జీవించినట్లుగా మేము చూసాం. నా తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు. ఈ మాటలు ఈ రాత్రి విన్న వారి ప్రతి ఒక్కరి హృదయాంతరంగాలను మీరు తెరవండి, మనస్సును తెరవండి. నీకు ఇష్టముగా, నీకు ఇష్టానుసారమైనటువంటి మనుషులకు, నీకు ఇష్టలుగా ఉండడానికి, అనగా నిన్ను సంతోష పెట్టేవారు, నిన్ను ఆనందపరిచేవారు,
అవునయ్యా, మా పితరులు ప్రతి శ్రమలు, ప్రతి బాధలు, ప్రతి కష్టంలో నిన్ను సంతోషపెట్టగలిగారు, నిన్ను ఆరాధించగలిగారు, నిన్ను స్తుతించగలిగారు, నిన్ను మహిమపరచగలిగారు, నీ నామాన్ని ఘనపరచగలిగారు. ప్రజల ఎదుట నీ మహోన్నతమైన నామాన్ని ఎత్తిపట్టారు. అదే కృప మాకు దయచేయండి. అలాగ నడిపించబడడానికి నీ అభిషేకం మమ్మల్ని నడిపించండి. నీ ఇష్టానుసారముగా నడిచిన మనుషుల దృష్టిలో మరుగైపోయిన వాడు, సమాజానికి, కుటుంబానికి, తోటి సహోదరుల దృష్టిలో విలువలేని వాడు, నీకు ఇష్టానుసారంగా బ్రతకడానికి పెట్టి నీ అతనిని రాజుగా ఏర్పరచు. శాశ్వతమైన నిబంధన చేశావు. ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనం ఉంటుంది. అతనిని బట్టి ఆ పట్టణం కాపాడబడుతుంది నేటి వరకు. ఎంత అద్భుతమైన కృప! అంటే ధన్యత మాకు దయచేయండి. మా జీవితాలు ముగించబడిన తరువాత మా భక్తి మాకు మాత్రమే ప్రయోజనకరముగా కాకుండా మా వెనుక తరానికి ఒక ఆశీర్వాదకరముగా అనేకులను కాపాడగలిగేటట్లు మేము నడిపించబడ్డానికి కృపను. హనోకు నీకు ఇష్టడని సాక్ష్యం పొంది 300 ఏళ్ళు తన బ్రతుకు కాలంలో నీ ఇష్టాన్ని నెరవేర్చాడు. ఆ తరువాత మీరు తనను కొనిపోయారు. అయ్యా, మీరు త్వరగా రానై ఉంటుంది. ఈ భౌతిక సంబంధమైనటువంటి, ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు సమస్తాన్ని విడిచిపెట్టి నీకు ఇష్టానుసారంగా బ్రతికి ఒక కృపను మాకు దయచేయమంట ప్రార్థన పూర్వక. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, యేసయ్యా, ఈ రాత్రి మీరు మాట్లాడి